బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జపాన్లో కరోనా వైరస్ కోవిడ్ తరహాలో కొత్త వైరస్ విజృంభిస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. దాదాపు 60,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జపాన్లో లాక్డౌన్ విధించింది. అక్కడి ప్రభుత్వం వందలాది స్కూల్స్ ని మూసివేయడం జరిగింది. కగోషిమా, టోక్యో, ఒకినావా సిటీల్లో రద్దీగా మారాయి హాస్పిటల్స్ తో తీవ్రంగా బెడ్స్ కొరత నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మరి ముఖ్యంగా దీనికి సంబంధించి స్ప్రేయింగ్ కావచ్చు, ఫాగింగ్ కావచ్చు చేస్తున్న సందర్భం విజువల్స్ లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం జపాన్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఏకంగా 4,000 హాస్పిటల్స్ కి సంబంధించి అట్ ద సేమ్ టైం 100 స్కూల్స్ ని మూసివేయడం జరిగిందట. వైరస్ కి సంబంధించి మేబీ మ్యూటేషన్ ఫాస్టర్ గా ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. జపాన్ లో ఫ్లూ ఎపిడమిక్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక మాసివ్ స్పైక్ అయితే ఉంది ఈ ఇన్ఫ్లుయెన్జా కేసెస్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఆ సివియారిటీని అర్థం చేసుకుని అక్కడి ప్రభుత్వం నేషనల్ వైడ్ ఫ్లూ ఎపిడమిక్ గా డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇంకా ప్రస్తుతం అంటే పూర్తి స్థాయి చెప్పుకోవాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి. ఇప్పటికే కోవిడ్-19తో గత 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. దాదాపుగా ప్రతి దేశం కూడా ఎక్కడో చోట ఏదో సందర్భంలో కోవిడ్-19 కి సంబంధించి వినిపిస్తూనే ఉంది. అది సాధారణ భాషలో చెప్పాలంటే కరోనా వైరస్. అయితే జపాన్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్జా ఇప్పుడు భయపెడుతోంది. అక్కడ ఈ వైరస్ అవుట్ బ్రేక్ ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించి ప్రస్తుతం అక్కడ కలవరపాటు గురి చేస్తోంది. జపాన్ ఆరోగ్య శాఖ కన్ఫర్మ్ చేయడం జరుగుతోంది. నేషనల్ యావరేజ్ కి సంబంధించి ఆ ఎపిడమిక్ థ్రెషోల్డ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 1.04 పేషెంట్స్ రీచింగ్ 1.04 పేషెంట్స్ పర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అంటూ చెప్తుంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్లో ఈ స్పైక్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అంటే ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ప్రస్తుతం వాళ్ళని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. జపాన్లో ఈ కేసెస్ సంఖ్య రోజు రోజుకి పెరగడం అక్కడ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్స్పర్ట్స్ అయితే వార్న్ చేయడం జరుగుతోంది. ఈ ఫ్లూ వైరస్ ఇది చాలా ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతోంది. మరి ముఖ్యంగా హెల్త్ అథారిటీస్కి అంటే ఆరోగ్య శాఖకు సంబంధించి కొత్త ఛాలెంజెస్ని ఇస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అందుతున్న పరిస్థితి ఉంది అక్కడ. సో ఈ అంశానికి సంబంధించి అంటే ఈ ఇష్యూస్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించడం జరిగింది. జపాన్ అధికారులు ఏమంటున్నారంటే నేషనల్ వైడ్ ఫ్లూ ఎపిడమిక్ డిక్లేర్ చేయడం జరిగింది. స్కూల్స్ ని మూసేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్ ఉంటాయి కదా ఆ కంట్రోల్ కి సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికే 4,000 కేసెస్ ఇప్పటికే బయటపడినట్టుగా అక్కడ ఆరోగ్య శాఖ చెబుతోంది. 4,000 మంది హాస్పిటలైజ్ అయ్యారు. నేను హాస్పిటల్ అన్నా, ఐఎమ్ సారీ ఫర్ దాట్. 4,000 మంది హాస్పిటలైజ్ అయ్యారు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో ఈ ఫ్లూ కేసెస్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. 4,000 మంది ఇప్పటికే హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది అంటూ కూడా అక్కడ కొన్ని వెబ్సైట్స్ చెప్తున్న సందర్భం. దాంతోపాటు 100కు పైగా స్కూల్స్ ని మూసేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఈ ఫ్లూ స్ప్రెడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ ఇయర్లో అంటే ఈ ఏడాదికి సంబంధించి నార్మల్గా ఉంటుంది కదా, నార్మల్ని మించి ఉంది. హెల్త్ అథారిటీస్ ఒకటే చెప్పడం జరుగుతోంది. అంటే నార్మల్గా మించి ఉంది, ఎర్లియర్గా ఉంది. అంటే సాధారణంగా ప్రతి ఏడాది ఒక్కొక్క టైంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ చలికాలం మొదలైంది కాబట్టి కాస్త ఈ జలుబులు, దగ్గులు ఈ కొంచెం మనం పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ టైంలో ఇవి అనుకుంటాం కదా. బట్ అంతకన్నా ముందే ఇది ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా అక్కడ ఆరోగ్య శాఖ కావచ్చు లేకపోతే హెల్త్ అథారిటీస్ కావచ్చు చెప్తున్నమాట. వైరస్ అనేది ఇంకా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ నేపథ్యంలోని ఇంకా మోర్ ఇన్ఫెక్షియస్ అవ్వచ్చు, ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రజల్లో ఇది భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. సో జపాన్కి సంబంధించి ఇప్పటికీ ఆరోగ్య శాఖ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఇన్ఫ్లుయెన్జా, ఈ ఫ్లూ అలాగే కోవిడ్-19 ఈ రెండిటికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆరోగ్య శాఖ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఎందుకంటే ఆ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే ఊపిరి తీసుకోవడంలో సమస్య, దాంతోపాటు
కాజెస్ కావచ్చు, లేకపోతే సింటమ్స్ కావచ్చు, స్ప్రెడ్ కావచ్చు, సివియారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ డిఫరెంట్ వైరస్లు అలాగే వాటి మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త ఎందుకో ఆ పొంతను కుదురుతోంది. మీరు చూడొచ్చు విజువల్స్, హాస్పిటల్స్ అక్కడ ఎంత రద్దీగా మారుతున్నాయనేది. జపాన్లో మళ్ళీ కరోనా లాంటి పరిస్థితి నెలకొందా? ప్రస్తుతం అక్కడ ఆరోగ్య శాఖ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన స్థాయిలో కసరత్తు చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ వైరస్ మరింత ప్రబలకుండా, మరింత వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం వీటి మీద పూర్తి స్థాయిలో నియంత్రణ చేపట్టేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది.